చేశారు, వాళ్ళు ఫైన్ ఎందుకు పెట్టట్లా? మీరు ఫైన్ కట్టించేసేయండి. ఈరోజు సిఎస్సి కొవ్వూరుకి రావడం జరిగింది. జిల్లాలో చాలా సిఎస్సి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా సిఎస్సి కానీ పిఎస్సిని ఇన్స్పెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి దీని మీద కూడా గవర్నమెంట్ నుంచి కూడా రెగ్యులర్గా సర్వే జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు కొవ్వూరు సిఎస్సికి రావడం జరిగింది. నేను గతంలో కూడా కొన్ని సిఎస్సి ఉదయగిరి కానీ అటు కల్వాయి సైడ్లో కానీ ఇటు అల్లూరు కూడా రావడం జరిగింది. మిగతా కంటే ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. డాక్టర్ గారు కూడా కొంచెం కష్టపడి పని చేస్తున్నారు. అక్కడే ఫార్మసిస్ట్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని శ్రవణ్ కూడా చాలా నీట్గా ఏ మెడిసిన్ ఎంత ఉంది, తర్వాత ఎలా ఉంది, షెల్ఫ్గా చాలా చక్కగా దీన్ని మెయింటైన్ కూడా చేస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్గా డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా గైనకాలజిస్ట్ కొంచెం ప్రమోషన్లో వెళ్ళిపోతే మేడం డిసికేస్ మేడం ఏదో అరేంజ్మెంట్స్ కూడా చేశారు. కానీ త్వరలోనే ఇక్కడ పర్మనెంట్ ఒక గైనకాలజిస్ట్ పెట్టాలి కూడా గవర్నమెంట్ వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. టెస్టింగ్ వచ్చేసరికి కూడా బాగానే ఉంది. రెగ్యులర్గా అన్ని టెస్ట్ జరుగుతున్నాయి. నేను కానీ ఎమ్మెల్యే గారు కూడా టెస్ట్ చేంజ్ చేశాము. రిజల్ట్ కూడా చాలా తొందరగా ఇవ్వడం జరిగింది. నీట్నెస్ వచ్చేసరికి కూడా అబవ్ యావరేజ్, కానీ ఇంకా కొంత స్కోప్ ఉంది. లైటింగ్ సంబంధించిన కూడా లైట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కొన్ని ప్రాంతంలో, అది కూడా మేడం చెప్పడం జరిగింది. టాయిలెట్స్ క్లీనింగ్ అని ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. సో చూస్తే అబవ్ యావరేజ్, కానీ ఇంకా స్కోప్ ఉంది. అది ఏజెన్సీ కూడా 2 వీక్స్లో ఇంప్రూవ్ చేయడానికి టైం ఇవ్వడం జరిగింది. కొన్ని ఇష్యూస్ అంటే ఈ పక్కనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిఎస్సికి చాలా పొటెన్షియల్ ఉంది. అంటే వెంటనే దీన్ని 30+ నుంచి 100 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కెమికల్ ఏరియా కూడా క్లియర్గానే ఉంది. ఏరియా అవైలబుల్గా కొన్ని అక్కడ నీట్నెస్ కానీ శానిటేషన్ చేయాలి. అది కూడా 1 వీక్ లోపల జంగల్ క్లియరెన్స్ కానీ లేకపోతే కొంచెం వాల్ కూడా హైట్ పెంచుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది కొంచెం బెటర్ సిఎస్సి మిగతా కంటే, కానీ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, స్టాక్స్, తర్వాత కొంచెం ఆఫీసర్స్ను మోటివేట్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రజలకి కొంత మేలు జరుగుతుంది. సార్ నైట్ కొద్దిగా కొన్ని సమయాలు ఎమర్జెన్సీ 11-12 అబవ్ ఉంటే డాక్టర్ అందుబాటులో ఉంటుంది అట్లా. ఏంటంటే కాంపౌండ్స్ కానీ వాళ్ళు కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి. అది ఎమ్మెల్యే గారు కూడా అది చెప్తారు. నేను అనుభవించాను సార్. నేను కూడా రావడం దాని నాకు కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ ఇప్పుడు డిసిహెచ్ఎస్ గారు కూడా ఉన్నారు. ఒక డాక్టర్ షార్ట్ ఉంది, అది వాస్తవమే. కానీ నైట్ టైం కూడా మేడం మీరు ఇన్షూర్ చేయండి. అంటే ఈ పాయింట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారంటే చాలా నమ్మకం వస్తున్నారు, చాలా ఆలోచనలు వస్తున్నారు. కాబట్టి మనం ఇన్షూర్ చేయాలి. ఆ టైంలో కూడా మేము మండల బడ్డ అధ్యక్షుడు గారు మాట్లాడినా కూడా వాళ్ళు ఇప్పుడు కాదండి ఆధార్ కార్డు ఉంటే రాని ఎమర్జెన్సీ అయినప్పుడు అట్లాగే మాట్లాడారు. ఇప్పుడు మనం చూస్తాం 1 వీక్ బ్యాక్ ఏంటండి సార్ సదరం ఈ 1 year బ్యాక్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తే రావట్లేదు. అది సో ఈరోజు అది ఇంకోటి కారణం ఇక్కడ రావడం అంటే ఈ సదరం సర్టిఫికేట్ ఈ సాఫ్ట్వేర్ ఈ నెల నుంచి మార్చేస్తారు. ఈ న్యూ సాఫ్ట్వేర్లో కూడా కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. తర్వాత కొంత దీన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పెంచేస్తారు. సో అది వాస్తవం, అది కొంచెం ఇబ్బంది ఉంది. ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను ఈరోజు గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓల్డ్ సాఫ్ట్వేర్ కొంత ఈజీగా ఉండేది, ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. ఇప్పుడు న్యూ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం లాగిన్ అవ్వడంలా ఆ తర్వాత దీంట్లో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. త్వరలోనే ఆ టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేస్తే మీరు చెప్పినట్టుగా కొంతమంది వెయిట్ చేస్తున్నారు టైం నుంచి. వాళ్ళు ఆల్రెడీ స్లాట్ వచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ పని చేయడం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా సాల్వ్ చేసి అంటే గవర్నమెంట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని హాస్పిటల్ మొత్తం అంతా చూసి మెడిసిన్స్ చెక్ చేసి తర్వాత టెస్టులు అన్నీ సామాన్య ప్రజలకి అన్ని రకాలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని చెప్పి సడన్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని ఎక్కడన్నా లోపాలుంటే అవన్నీ కూడా సరి చేసుకోమని చెప్పి వీళ్ళకి కలెక్టర్ గారు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సదరన్ స్లాట్ కూడా ఇప్పుడు ఓపెన్ అయింది, దాన్ని కూడా ప్రజలందరూలో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరికైతే సదరన్ సర్టిఫికేట్ కరెక్ట్గా
అవసరమో అది సచివాలయం దగ్గర నుంచే పంపించేటప్పుడు ఇక్కడికి చూసి హాస్పిటల్కి పంపించాలని, అప్లోడ్ చేసి పంపించాలని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాము. కాబట్టి హాస్పిటల్లో 24/7 డాక్టర్ గారు ఉండాలి, నైట్ షిఫ్ట్లో సిస్టర్స్ కూడా ఉండాలి, అండ్ హాస్పిటల్ మెయింటెనెన్స్ బాగుండాలని చెప్పి పదే ఇక్కడ అందరికీ తెలియజేయడం జరిగింది. అది కూడా తప్పకుండా చేస్తారు. పేషెంట్ని అంతా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.